ఇక్కడ మూడవ సందర్భంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక తండ్రి ఉన్నారట. ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు తన తండ్రితో, నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చే, నీతో ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అతడు బాగా ఫోర్స్ చేస్తే, తండ్రి ఎప్పటికైనా నీ ఆస్తి, నీ భాగం నీకు ఇవ్వాలి గనుక సర్లే నాన్న, ఇదిగో నీ వాటా అని చెప్పి వాటా ఇస్తే ఆ వాటా తీసుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి అనుకున్నాడు, పోన్లే వాడు ఎక్కడున్నా అంతే చాలు అనుకున్నాడు. కానీ అతడు వెళ్ళి వేశ్యలతోనూ దుర్వ్యసనాలకి, దుర్వ్యాపారాలకి, అన్నిటికీ అతడు తన ఆస్తిని ఖర్చు పెట్టేసి చివరికి తినటానికి కూడా తిండి లేనంత దౌర్భాగ్య స్థితి వచ్చిందట. అలాంటప్పుడు అతడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పందులు మేపేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు ఏం చెప్పినా చేస్తాను, అయితే నాకు కొంచెం ఆహారం పెట్టయ్యా అని అంటే, అతడు నీకు పని చేయకుండా ఆహారం ఎవడు పెడతాడరా, ముందు పందుల్ని కాయి సాయంత్రం చూద్దాంలే నీ పని చూసి అని చెప్పి పందుల దగ్గర అతడు కాపలా పెడితే, ఇతడు ఆకలికి తట్టుకోలేక పందులకు పెట్టేటువంటి పొట్టు ఏదైతే ఉందో అది తిందామని ప్రయత్నం చేస్తే, ఈలోపు పక్క నుంచి పరిశీలన చేస్తున్నాడేమో ఎవరో పందుల యజమాని గబగబా వచ్చి, ఏరా నా పందులు తినే పొట్టునే తినేసే ఇంత నీచానికి దిగజారిపోతున్నావంటే రేపు నా పందులకి అసలు ఈ పొట్టు కూడా ఉండేటట్లు లేదు అని చెప్పి, నువ్వు ఏమాత్రం కూడా నా పందులు కాయటానికి కూడా పనికిరావని గెంటేసాడు. ప్రియులరా, అతనికట అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు? ఆకలికి అలమటిస్తున్నప్పుడు. అరే, నా తండ్రి వద్ద అనేక మందికి శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది, కనీసం నాకు పందులు తిని పొట్టు తినటానికి కూడా అర్హత లేదా? అరే, ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చింది అని చెప్పి అతడు ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే బుద్ధి వచ్చిందట. ఇక్కడ విషయం మనం ఆలోచన చేస్తే, తండ్రి కుమారుని వెతకడానికి వెళ్ళాడా? కుమారుడే తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడా? ఇక్కడ విషయాన్ని గమనించాలి. 3 సందర్భాల్లో 3 విధాలుగా మనకు అర్థం అవటానికి ప్రభు ఉపమాన రీతిలో చెప్తున్నారు. ఇది మొదటి ఏమో కాపరి గొర్రెని వెతకటానికి వెళ్ళి తీసుకొచ్చి మందులో కలిపాడు. రెండవది, పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆ స్త్రీయే వెతికి దాన్ని కనుగొని తాను మరలా ఆ నాణ్యాన్ని పొందుకున్నప్పుడు అందరితో సంతోషించినట్లుగా చూస్తాం. ఇక్కడ 3వ సందర్భం వచ్చేటప్పటికి, ఈ 3వ ఉపమానంలో ప్రభు చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, తండ్రి కుమారుల బంధం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి మనం అందరం ఎప్పుడైతే రక్షించబడి బాప్తిసం పొంది సంఘక్రమంలో ప్రభు బల్ల ఆరాధనలో కొనసాగుతున్నామో, మనందరం కూడా ఇప్పుడు కుమారత్వంలోకి వస్తున్నాం. అంటే తండ్రికి మనకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. మనందరము దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డాం. ఇప్పుడు తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా పటిష్టమైంది. తండ్రి బిడ్డల మధ్య ఉండే సంబంధం చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఇది రక్త సంబంధం. తన రక్తం చేత కన్న బంధం ఇది. కనుక ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు. ఏ బిడ్డ అయినా ఏ సమయానికైనా తండ్రి యొద్దకు ఖచ్చితంగా చేరాలి. ఇప్పుడు మనందరికీ దేవుడు పరమ తండ్రి అయి ఉన్నారు. ఆమేన్. మనమందరము కూడా దేవునికి పిల్లలం. మనం అవునన్నా కాదన్నా, చూడండి, మనంతట మనం ఏదో తల్లిదండ్రులకు పుట్టేసాం అనుకోవడానికి లేదు. అసలు మన తల్లిదండ్రులు ఎలాగొచ్చారు, వాళ్ళు ఎలాగొచ్చారంటే మరలా ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆదాము దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆదాము అవ్వల దగ్గరికి వెళ్తుంది. ఆదాము అవ్వల దగ్గర నుంచి మొత్తం ఇద్దరు స్త్రీ పురుషుల నుండి దేవుడు ఈ సంతతిని అంతటిని కూడా అభివృద్ధి చేస్తూ వచ్చాడు. కనుక వారిని ఎవరు చేశారంటే దేవుడు సృజించాడు. దేవుడు సృజించిన పిల్లలు మనం. ఈ దేవుడు సృజించినటువంటి పిల్లలమైన మనము ఇప్పుడు మన తండ్రి దేవుడని మనకు తెలిసిన తర్వాత, ఇప్పుడు తండ్రి దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, అనగా దేవుని దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, దేవుణ్ణి కలిగి ఉంటే ఎలా ఉంటుంది, దేవుడు మనల్ని స్థిరపరిచిన సంఘములో ఉంటే ఎలా ఉంటుంది,
మనకు ఇష్టమైనట్టుగా, మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? ఒక ఆధ్యాత్మిక స్థితిలో నుండి ఒక వ్యక్తి ఎప్పుడైతే తప్పిపోయారో, ఆ తప్పిపోయిన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇక్కడ దేవుడు తెలియచేస్తా ఉన్నారు. నేను ఎక్కడ ఏ విధంగా నిన్ను రక్షణలోకి నడిపించానో, నిన్ను ఏ విధంగా ఆధ్యాత్మికంగా నేను బలపరుస్తున్నానో, ఆ ఆధ్యాత్మిక స్థితి నుండి, అలాంటి కుటుంబంలో నుంచి నీవెప్పటికీ కూడా స్వేచ్ఛను కోరుకోవద్దు. స్వేచ్ఛను కోరుకోవద్దు. కోరుకుంటే ఏమవుతుందంటే, చూడండి, ఎక్కడో కడుపు నింపుకోవటమే చాలు అనుకుని పందులు తినే పట్టు తినటానికి ప్రయత్నం చేశాడు. పందులు తినే పట్టు మనకు సెట్ అవుతుందా? పందికే సెట్ అవుతుంది. అది మనిషి ఆరోగ్యకరమైన ఆహారం తింటేనే ఆరోగ్యం. పంది తినే పట్టు అది పందికే వర్తిస్తుంది, పందికే అది సరిపోతుంది. గనుక ఇక్కడ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. దేవుడు తన పిల్లల్ని పందులతో సమానంగా చేసే దేవుడు కాదు. బుద్ధి వచ్చిందంట. అప్పుడు ఎప్పుడు వచ్చింది? బుద్ధి వచ్చింది. మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే ఆహారం మనకు ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ఏ విధంగా బలపరుస్తుందో, ఆ వాక్యంలో ఉన్నటువంటి సారం, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవం మనల్ని ఆధ్యాత్మికంగా ఎంత బలపరుస్తుందో మనకి తెలిసిన తర్వాత ఈ ఆధ్యాత్మిక స్థితి నుండి మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. తప్పిపోతే గనక, ఇక్కడ నుంచి తప్పిపోతే మనము ఎక్కడికి వెళ్తామంటే పందులు తినే పట్టు దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే పందులకి ఏది పడేసినా తినేస్తుంది, కానీ మనిషికి ఏది పడేసినా తినడు. ఇది మంచా చెడని గ్రహిస్తాడు. ఇది తినొచ్చా తినకూడదు అనేది మనిషికి తెలుసు, పందికి తెలియదు. పందికి ఏదైనా తినేస్తుందండి. ఆ డ్రైనేజీలో మూత పెట్టేస్తుంది, అంటే బురద గుంటలోకి వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది పంది. మన జీవితం పంది జీవితం కాదు. ఓ శ్రేష్టమైన రక్షించబడిన అనుభవంలో దేవుడు మనల్ని పెట్టారు కనుక మనం ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఒక శ్రేష్టమైన అనుభవంలో మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రక్షించబడిన వ్యక్తివి. నీ స్థాయి వేరు, నీ స్థితి వేరు, నీ స్టేటస్ వేరు, నీ అనుభవం వేరు, నీ హోదా వేరు. నువ్వు ఒక ఆధ్యాత్మిక అనుభవాల్లో సాగుతున్నావు. ఒక నీతి కలిగినటువంటి సంఘములో, ఒక రోషం కలిగిన దైవ సేవకుడు, అభిషక్తుడు ఉన్నటువంటి సహవాసంలో సాగుచున్న స్థితి నీది. నీ స్థితిని కోల్పోయి, నీ స్థితికి దిగజారిపోయి నువ్వు ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, రోషం కలిగిన వారిగా, తప్పు అనేది, పొరపాటు అనేది ఎక్కడ ఏ విషయంలో చేయకుండా, ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఏ విషయంలో బలహీనమైపోతున్నామో దేవుడు అభిషక్తుడైన దైవజను ద్వారా ప్రతిసారి మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇది నా కొరకే మాట్లాడుతున్నారు అన్నట్టుగా మన మనస్సాక్షి మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆత్మ ఉన్న చోట ఏ వ్యక్తికి ఏ మాటల చేత వారిని ప్రోత్సహించి బలపరచాలో ఆయనకు మాత్రమే తెలుసు. మానవ జ్ఞానంతో బోధిస్తే అక్కడ ఉన్న వారి యొక్క పరిస్థితి ఏంటనేది ఆ వ్యక్తికి తెలియదు. అభిషక్తుడైన దైవజనుడు ద్వారా తన ప్రజలకు ఏం కావాలో దేవుడు తన ఆత్మ చేత నింపి ఆ ప్రజలకి కావలసిన మాటలను మాత్రమే దేవుడు విడుదల చేస్తాడు. సేవకున్నటువంటి అభిషేకంతో నింపి అలా మాట్లాడుతూ ఉంటాడు. గనుక ఇక్కడ మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులరా, చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తను తగ్గించుకుని తను ఏమంటున్నాడంటే, నేను తండ్రికి విరోధంగా పాపం చేశాను గనుక ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడిని నన్ను అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదని అతడు తగ్గించుకోవటం ప్రారంభించాడు. అంతకుముందు ఏం చేశాడు? అంతకుముందు ఎలా ఉన్నాడు? నా వాట నాకు ఇస్తావా? ఇవ్వ, కన్నావు గనుక నాది నాకు ఇచ్చేయి. చాలా రుబాబుగా, చాలా దాన్ని ఏమంటారు, రెక్లెస్గా, చాలా గర్వంగా మాట్లాడాడు. నన్ను కన్నావు కనుక నా వాట నాకు ఇవే, నేను ఉండను. అలా కాదురా, రే చిన్నోడా, నువ్వంటే నాకు ఎంతో ప్రేమరా, నువ్వు లేకుండా ఉండలేనురా, ఉండరా చిన్నోడా. ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చిన ఇబ్బంది నాదంతా అనవసరం, నాది నాకు ఇస్తావా? ఇవ్వ, కేసు పెట్టమంటావా? కేసు పెట్టమంటావా? నాది నాకు పంచుతావా అన్నాడు. ఎందుకు వచ్చిన కూడా ఫోన్లే, నా కొడుకే కదా అన్నట్టుగా పంచిచ్చేస్తే పాడు చేసేసాడు. ఇప్పుడు అతని దగ్గర సిల్లుగా అవ్వకూడదు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమంటున్నాడు. సర్వెంట్గా పెట్టుకయ్యా, నేను కుమారుడిని అనిపించుకోవడానికి తగను. నేను నా హక్కుని, నీ కుమారుడిని నేను ఏమైనా సరే నువ్వు చేర్చుకోవాల్సింది అన్నట్టుగా నేను రావట్లేదు. నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసా. మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదు. కానీ
ప్లీజ్ అయ్యా, నువ్వు చాలా జాలిగలవాడివి, నీ దాసుల్లో ఒక్కరిగా నన్ను చేర్చుకో అని ప్రాధేయపడుతుంటే తండ్రి అంటున్నాడు, వాళ్ళంత దూరాన్న చూసి పరుగు పరుగుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి, అరే ఎలాగుండేవాడు ఎలాగైపోయినాయి, అసలు అమ్మో ఈ పరిస్థితి నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, నా కుమారుడు నా బిడ్డ అని వెంటనే తన దాసులకు ఆజ్ఞాపించాడు. వెంటనే ఇదిగో చిన్నబ్బాయి గారికి స్నానం చేపించండి, మంచి ప్రశస్త వస్త్రాలు తేండి, ఉంగరం జోళ్ళు చూడండి అన్నీ చకచక వెంటనే విందుకు సిద్ధం చేయండి, ఆర్కెస్ట్రాని పిలవండి అని మొత్తం ఒక్క క్షణములు అన్నీ మారిపోయినాయి. అక్కడ తండ్రికి ఎంతో సంతోషం. తండ్రి వచ్చావా, ఇప్పుడు తెలిసిందా అని అనట్లేదు, ఏమంటున్నాడు, నా కుమారుడా నువ్వంటే నాకు చాలా ప్రేమ, ఇప్పటికి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తాను రా చిన్నోడా నువ్వంటే నాకు ఎంతో ప్రేమరా, నువ్వు దాసుడు కాదురా, నా కుమారుడివి, నా కొడుకువి, నా రక్త సంబంధివి, నిన్ను దాసుడికి ఎందుకు చూస్తాను నేను, నువ్వు నా ప్రాణం అని. చూడండి తాను అనుకున్న దానికంటే అద్భుతంగా అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. ఇలా పెద్దోడు వచ్చాడు, ఇవి అడావిడ అంతా చూశాడు, పొలం నుంచి వచ్చేటప్పటికి అప్పటికప్పుడు జరిగిపోయినాయి కదా, అనుకున్న రీతిగా అన్నీ జరిగిపోయినాయి, మొత్తం సౌండ్ వినపడుతుంది. ఒకని పిలిచాడు, రే వెళ్ళరా ఏంట్రా లోపల జరుగుతుంది, అదేనయ్య గారు చిన్నయ్య గారు వచ్చారు, నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు, మొత్తం అడావిడి చేస్తున్నారు. అవునా, సరే డాడీకి చెప్పు నేను రానని చెప్పు, ఆడుంటే కనుక నేను లోపలికి రాను. వెళ్ళి కౌరు పంపించాడు, వెళ్ళి అయ్యారండి చిన్న అయ్యగారు పెద్ద అయ్యగారు బయట ఉన్నారండి, లోపలికి రారంటండి. అవునా, మా తండ్రి బయటకు వచ్చి, పెద్దడా రారా డాడీ, వాడుంటే కనుక నేను రాను. వాడెవడు, ఆస్తిలో భాగం పట్టుకుని వెళ్ళిపోయి అవన్నీ పాడు చేసి వచ్చి ఏదో మాట్లాడేస్తే నువ్వు చేసుకున్నావా, నేను రాను, వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి. ఒరే పెద్దోడా అలా కాదురా అని నచ్చ చెప్పి ఒక మాట ఉపయోగిస్తాడు. అదేంటంటే, ఈయన తమ్ముడు చనిపోయి బ్రతికేను, తప్పిపోయి దొరికాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం బుద్ధిపూర్వకంగా తప్పు చేసిన, బుద్ధిపూర్వకంగా తప్పిపోయిన తండ్రి పిల్లల మధ్య ఉండే సంబంధం ఎంత గొప్పదో చూడండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనం ఏ విషయాల్లో తప్పిపోయినా అనగా నువ్వు బాప్తిస్మం పొంది ప్రభు బలలో పాలు పొంది అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎంతో బలపడి కూడా తండ్రి అంటే ఏంటో తెలిసి కూడా, అనుభవపూర్వకంగా తెలిసి కూడా, నీవు ఒకవేళ ఏదో తెలియక పొరపాటు చేసి నీ బుద్ధి గడి తిని ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన ఇంకా చేతులు చాపి నా బిడ్డలు నా దగ్గరికి వస్తారని ఎదురు చూస్తున్న ప్రేమ. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి చూడండి, తెలిసి తెలియని పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్ని క్షమించే దేవుడు, సంఘములో ఉండి కూడా ఆజ్ఞలు పాటించకుండా ఉన్న వారిని కూడా ప్రేమించి క్షమించే దేవుడు. ఒకవేళ నీవు ఎంత ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళిపోయి కుమారత్వం పొంది, ఎందరూ దేవుని అంగీకరించారో వారందరూ దేవుని కుమారులై ఉంటారని, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారని దేవుని వాక్యం చలవిస్తుంది. చూడండి, కుమారత్వం అనేటువంటి స్థిరత్వంలో మనం ఉన్నప్పటికీ ఎవరైతే పొరపాటున తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నారో అలాంటి వారిని సహితం ప్రభువు మనల్ని క్షమించి మనల్ని చేర్చుకొని మనలో ఉన్నటువంటి లోపాలని, మన పొరపాట్లని, మన క్రియల్ని వేటిని కూడా ఆయన ఎంత మాత్రము కూడా ఎత్తి చూపించి మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు చూడండి, యెషయా గ్రంథంలో మనం చదివాం కదా, ఆ మూల వాక్యాన్ని 6వ వచనం, 53వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. ఇప్పుడు మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును
తనకిష్టమైన త్రోవకు తొలగెను. తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను. మనందరి దోషమును అతని మీద మోపేను. చూడండి, మనము గొర్రెల వలె తప్పిపోయినా, కుమారులుగా తప్పిపోయినా, అన్నీ తెలిసిన వారిగా తప్పిపోయినా, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మనము బాధ పెట్టిన వారమే. దేవుణ్ణి బాధ పెట్టిన మన జీవితాల్లో ప్రభు ఎంత ప్రేమ చూపించారంటే, చూడండి, ఆయన అందరి కొరకు, ఏ ఒక్కరికని కాదు. మనము జన్మతః కర్మతః పాపులం. అనగా పాపము అనేది కేవలం ఏదో శారీరకంగా చేసేది మాత్రమే కాదు. మన చూపులోను, మన మాటలోను, మన ఊహల్లోనూ, మన వినికిడిలోనూ, మనం చేసే పనుల ద్వారా మనకు తెలియకుండా, కొన్నిసార్లు తెలిసి ఇది తప్పని అనుకోకుండా చాలా విషయాల్లో మన జీవితాన్ని మనము దేవుని దృష్టికి విరోధంగా, పాపము అనేటువంటి అవిధేయత ద్వారా మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. చూడండి, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞల ప్రకారము ఆయన అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా తన ప్రజలుగా నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి దేవుడు మనందరినీ కూడా తన ప్రేమ చేత పిలుచుకున్నటువంటి తన పిల్లలంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఆయన మనలను ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు తన రక్తమును ధారపోయవలసి వచ్చిందో, ఎందుకు తన ప్రాణం పెట్టవలసి వచ్చిందో మనందరము బాగుగా విని తెలుసుకున్న తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా ఏమాత్రం కూడా ఏ తప్పు చేయకుండా ఉండటం కోసం ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘం ఉందే, ఈ సంఘము ఎప్పటికీ కూడా దేవునికి భయపడుతూ మనము విలువ పెట్టి కొనబడిన వారంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారందరినీ ఒక రోజున ప్రభువు మనందరి దోషమును తన మీద వేసుకున్నటువంటి దేవుడు, మనందరి దోషములను క్షమించిన దేవుడు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారో ఆ ప్రేమను గుర్తెరిగిన మనం మరలా ఎన్నడూ కూడా బుద్ధిపూర్వకంగా ఏ తప్పు చేయకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో వారందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. గనుక మనందరి దోషము ఆయన ఎందుకు తన మీద వేసుకున్నారు అంటే మనందరినీ కూడా మరలా తనతో పాటు తీసుకుని వెళ్ళి తనతో ఉంచుకోవాలని. ఆమెన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, చూడండి, ఈ భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది చాలా పొంగిపోతూ ఉన్నారు, అనగా వీటిని బట్టి మురిసిపోతూ ఉన్నారు. ఇదే లోకం అనుకుంటున్నారు. కాదు, ఇది కేవలం తాత్కాలికమైంది, టెంపరీ. మనం అసలైన ఇంటికి వెళ్ళబోతున్నాం, అసలైన పరలోకానికి మనం వెళ్ళబోతున్నాం. వీటిని చూసే ఎంత సంతోషపడిపోతున్నాం. అసలు పరలోక వైభవాన్ని చూస్తే అసలు అబ్బబ్బబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అసలు జీవితంలో ఇక ఏమీ అక్కర్లేదు అన్నట్టుగా. అక్కడ ఏ ప్రయాసలు ఉండవు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏ భారము ఉండదు. అందుకే ప్రభువారు చెప్పారు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతి, రెస్ట్ పీరియడ్లోకి మనం వెళ్ళిపోతాం, మనశ్శాంతికరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. అందుకే ఈ భూమి మీద ఉండగానే మనం దేవునికి భయపడి, ఎవరైతే నిజంగా దేవునికి లోబడి ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో, తనకిష్టమైన త్రోవకు తొలగిన అనేక మంది జీవితాలని ప్రభు ఆయనకి ఇష్టలుగా చేసుకొని ఆయనకిష్టమైన మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు. కనుక ఇప్పుడు మనకిష్టమైన దారిలో వెళ్ళటం మంచిదా, దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళటం మంచిదా? మనకిష్టమైన మార్గం మనల్ని ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. దేవునికి ఇష్టమైన మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకిష్టమైన మార్గంలో వెళ్తే నరకానికి వెళ్ళిపోతాం, దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్తే పరలోకం వెళ్తామని తెలిసిన తర్వాత ఇంకా మనకిష్టమైన మార్గంలో నడుస్తున్నామంటే మనము ఏం కోరుకుంటున్నట్టు? ఇండైరెక్ట్గా నాకు నరకమే కావాలి అన్నట్టు అనమాట. అంటే దేవునికి ఇష్టమైన మార్గం ఏంటంటే ఆయన క్రమశిక్షణ కలిగిన మార్గంలో నడిపిస్తారు, నీతి కలిగిన మార్గంలో నడిపిస్తారు, దేవునికి భయపడుతూ బ్రతికే మార్గంలో నడిపిస్తారు ఆయన. మరి మనకిష్టమైన మార్గం ఏంటి? మనకిష్టమైన మార్గం ఏంటి? మనకిష్టమైన మార్గం ఏంటంటే పాస్టర్ గారు మనల్ని ఏమనకూడదు,
మనల్ని గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు. అంత మనకి ఎలా ఉండాలంటే చక్కగా, సాఫ్ట్గా, నైస్గా, చక్కగా, అందంగా అలా ఉంటే సరిపోతాయి. కానీ మన లోపాన్ని ఎత్తి చూపిస్తే మనకి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తే మన జీవితాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ లోపమే మనకు తెలియకపోతే మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ఆ మోసమే మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పండి, మనలను నిజంగా దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపించేది ఏదైనా ఉందంటే అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దేవుని వాక్యానుసారమైన బోధ. ఈ దేవునికి లోబడే విధంగా దేవుడు తన ప్రజల్ని ఈ వాక్యం చేత తనకిష్టమైన మార్గంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకిష్టమైన మార్గములంటే మనల్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు అన్నట్టుగా ఉంటాం. చూడండి, గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా ఏంటి చెప్పండి. గవర్నమెంట్ స్కూల్లో ఫీజు కట్టక్కర్లేదు, ఇక్కడ ఫీజు కట్టాలి. బాగా చెప్తారా? మరి ఇక్కడ బాగా చెప్పరా? ఇక్కడ బాగానే చెప్తారు, కానీ క్రమశిక్షణ విషయంలో స్ట్రిక్ట్గా ఉండరు. ఒక స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఏంటి మా వాడిని ఏదో అన్నామంట. అదే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాడు అనుకో, సీట్ ఇచ్చేతను పో, తీసుకెళ్ళిపో, మేము చెప్పినట్టుగా వినాలి. ఇక్కడ అంతే, డబ్బులు కడతాము, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తాం. గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు కట్టము, మన పిల్లల్ని ఏమన్నా కొంచెం స్ట్రిక్ట్గా వాళ్ళు ఏమైనా అన్నా దెబ్బలాటకి వెళ్ళిపోతాం. అదే తేడా. మరి పిల్లలు ఎక్కడ షైన్ అవుతారు? మరలా ప్రైవేట్ క్లాసులు పెట్టి ఏదో విధంగా వాళ్ళని మా స్కూల్ మంచి నెంబర్ 1 అనిపించుకోవాలని వాళ్ళు నలగొట్టి మొత్తం మీద ఏ విధం చేతనైనా సరే పలానా స్కూల్ మంచి ర్యాంక్ అని పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. మనం ఏమనుకుంటామంటే భక్తిలో మనల్ని ఎవ్వరు ఏమనకూడదు. ఏమనంటే బాధపడిపోతే ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. అందుకే మనల్ని గద్దించి బుద్ధి చెప్పి మనల్ని ఎవరైతే స్ట్రిక్ట్గా నడిపిస్తారో ఆ ఆధ్యాత్మిక జీవితంలో మనము ఖచ్చితంగా నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకుంటాం దేవుని ఎదుట. ఆమేన్. ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుంటాం, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సంపాదించుకుంటాం. అలాగని గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ర్యాంక్ తెచ్చుకోలేదంటే తెచ్చుకున్నారు. కానీ అక్కడ కూడా బాధ్యత కలిగినటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి స్కూల్లో మాత్రం ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఆమేన్. కొన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్లో చాలామంది అంకిత భావంతో పనిచేస్తారు. అక్కడ టీచర్స్ ప్రైవేట్ స్కూల్ కంటే మా గవర్నమెంట్ స్కూల్ నుంచి ర్యాంక్ రప్పించాలని ఆ టీచర్స్ ఏం చేస్తారంటే అండి, చాలా స్ట్రిక్ట్గా, చాలా నమ్మకంగా, అంకిత భావంతో మా స్టూడెంట్స్ని, మా క్లాస్ పిల్లల్ని మంచి రేంజ్కి తీసుకెళ్లాలని అంకిత భావంతో ఏ టీచర్ అయితే పనిచేస్తారో, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయుడు కానీ ఆ పిల్లల పట్ల ఎప్పుడైతే శ్రద్ధ తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు ర్యాంకర్స్గా, మెరిట్ స్టూడెంట్స్గా ఖచ్చితంగా వారు డెవలప్ అవుతారు. అలా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది అంతకంతకు ఇంప్రూవ్ అవుతుంది. ఆత్మీయ జీవితం అంతకంటే కూడా చాలా విలువైంది, శ్రేష్టమైంది. మనం రేపు పరలోకం వెళ్ళాలంటే, పరలోకంలో ర్యాంకర్స్గా ఉండాలంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే, దేవుడు అందరికంటే మనల్ని గొప్పగా ఎంచాలంటే అందరికంటే ఎక్కువగా నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, క్రమశిక్షణలో బ్రతకాలి. దేవుడు అంటే ఎంత భయం కలిగి, ఎంత నిష్ట కలిగి ఉండాలో అంత నిష్ట కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు గణపరుస్తారు, గొప్ప చేస్తారు. నూతనమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వారి పట్ల ప్రభు చేస్తారు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అయితే ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మనందరి దోషాలని తన మీద వేసుకున్నది ఎందుకో తెలుసా? మనలో ఏ దోషము లేని వారిగా మనలను తీర్చిదిద్దాలని. ఆమేన్. దోషము లేనివారుగా మనల్ని చేయాలని, ఏ పాపము లేని వారిగా, ఏ చెడుగు లేని వారిగా, ఏ అపవిత్రత లేని వారిగా మనల్ని చేయాలని ప్రభు మనల్ని తన సంఘములో స్థిరపరిచారు. తన సంఘములో స్థిరపరచబడినటువంటి మనం ఎలా ఉండాలంటే అంతకంతకు మహిమ భారం మనలో పెరిగి ప్రభు మన కొరకు ఎందు నిమిత్తం ప్రాణం పెట్టారో, ఎందుకొరకు ఈ విమోచన కార్యం చేశారో అది ఎరిగిన వారమై
ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి తెలిసిన మనం, ఎరిగిన మనం, ఆయన అమూల్యమైన రక్తం చేత కొనబడిన మనం, కడగబడిన మనం ఆయనను పోలి జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. నువ్వు ఏ విషయంలో తప్పిపోయినా మోకరించని ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏ విషయంలో తప్పిపోయినా, అజ్ఞానంగా తప్పిపోయావా, బుద్ధిపూర్వకంగా తప్పిపోయావా, నిర్లక్ష్యం వల్ల తప్పిపోయావా, నువ్వు ఏ విధంగా తప్పిపోయినా మనందరి దోషములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద పడ్డాయి. దేవుడంటే ఏంటో మనకు తెలియకముందే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన మన కొరకు సిందించిన అమూల్యమైన రక్తము వ్యర్థం కాకుండానట్లు ఎవరి విషయమో అట్టిపెట్టి నీ మట్టుకు నీవు, నీ దోషం వలన ఆయన మీద ఈ శిలువ శిక్ష పడిందని నువ్వెప్పుడైనా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఆలోచించావా? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. మనలో ప్రతివారు తనకిష్టమైన త్రోవకి తొలగిపోయారట. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడవలసింది పోయి నా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావంటే, నా ఇష్టమని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే ఇంకా నువ్వు దోషము నీ మీద అలానే ఉంది. ఆ దోషము నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. నీ దోష నివృత్తి కొరకు, నీ పాప విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకే బలియాగంగా సర్వ పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణం జరిగించి ఆయన రక్తం వలన మనందరికీ పాపక్షమాపణ అనుగ్రహించారు. విశ్వసించిన వారు ఎవరైతే, ప్రభువా నేను తెలియక చేసిన తప్పిదాన్ని, చెడుగుని, పాపాన్ని, అపవిత్రతను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నేను ఎన్నడూ అలాంటి పనులు చేయను, అలాంటి జీవితం జీవించను. అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది చూపే కానీ ఊహే కానీ, అది మాటే కానీ వినికిడే కానీ, అది నేను చేసే పని ఏదైనా, ఎలాంటి పనులు చేసినా, మోసాలైనా, అన్యాయమైన, అక్రమమైన, దుర్మార్గమైన, దౌర్జన్యమైన, ఎలాంటి మీకు విరోధమైన తప్పు నేను చేసిన వాటిని విడిచిపెట్టేస్తున్నాను. అది ఏ వ్యసనమైనా వాటన్నిటినీ నేను గ్రహించాను. ఇక వాటిని నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఉన్నది ఉన్నట్టుగా నా జీవితంలో ప్రతి లోపాన్ని ఒప్పుకుంటున్నాను. ప్రభువా నన్ను ప్రక్షాళనం చేయండి, నన్ను శుద్ధీకరించండి, నా జీవితాన్ని పరిహరించండి. నేను మీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను. మీ ప్రజలుగా నా జీవితాన్ని ప్రత్యేకపరుచుకోవాలనుకుంటున్నాను. ఆయనలో ఏ దోషము లేదు. పాపమెరుగని దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, మహామహిమలో నివాసం చేసే దేవుడు తన మహిమను వదిలిపెట్టి రిక్తునిగా చేసుకుని ఒక మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి రావడానికి, ఆయన మహిమతో వస్తే మనం బ్రతకం. ఆ మహిమ ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి తట్టుకోలేడు. అందుకే ఆ మహిమనంత పరలోకంలో వదిలి ఆయన మానవుడికి వచ్చాడు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు కదా. ఆ ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆ విధంగానే దేవుడిగా ఈ భూమి మీదకి వస్తే భూమి సాలదు గనుక ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెడితే ఆయన మనకు లోకువాయనా? ఆయన ఏదో నీవు మానవ మాత్రుడిగా చూస్తున్నావా? ఆయన ఏదో నీవు నీ వంటి మనిషిగా చూస్తున్నావా? ఎవరో తెలియని వారు మాట్లాడినట్టుగా ఒకవేళ నీ వంటి మానవుడిగా ఆయన్ని భావిస్తే గనక ఇంకా నీకు ఆయనలో ఉన్న గొప్పతనం తెలియలేదనే అర్థమవుతుంది. అందుకే నువ్వు పలుమార్లు తప్పిపోతున్నావు. మన ప్రతి కదలిక ఎరిగిన దేవుడు,
మన సీక్రెట్స్ అన్నీ ఆయనకు తెలుసు, మన లోపాలన్నీ ఆయనకు తెలుసు. అలాంటప్పుడు ఆయన దగ్గర నువ్వు ఏం దాచగలవు, ఏది మరుగు చేయగలవు? అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, నీవు ఒక నీతిమంతులుగా తీర్చబడిన విధేయురాలైనటువంటి గొర్రెగా, విమోచనకు సాదృశ్యమైన వెండి నాణెం వంటి ఆజ్ఞలను దేవుడు నీ ప్రతి విధమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి దోషకరమైన జీవితాన్ని నుండి నిన్ను ప్రత్యేకపరచడానికి దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చారు, వాక్యం ఇచ్చారు, ఉపదేశం, మంచి మంచి ఉపదేశాలు మనకి ఇచ్చారు ప్రభు. వీటి చేత నిన్ను నీవు కాపాడుకోవాలి. ఈ లోకము మలినము మనకంటకుండా, ఒక తామరాకు నీటిలోనే ఉంటుంది, నీటిలో ఉన్న తామరాకు మీద నీటి చుక్క పడితే అది ఏమాత్రం సహించదు. నా మీద ఒక క్షణం కూడా నువ్వు ఉండటానికి వీల్లేదని ఆ తామరాకు ఆ నీటి బిందువుని విసర్జిస్తుంది, ఆ నీటి బిందువుని అది గెంటి పడేస్తుంది. తామరాకు మీద కనీసం నీటి బిందువు యొక్క తడి ఆనవాలు కూడా కనపడదు, అది పొడిగానే ఉంటుంది. మనం లోకంలోనే ఉన్నాం, కానీ లోకం యొక్క మాలిన్యం మనకు అంటకుండా కాపాడబడటానికి దేవుడు నీకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి నీకు శ్రేష్టమైన ఉపదేశాన్ని, వాక్య లేఖనాలని దేవుడు మనకిచ్చారు. మనల్ని మనం ఏ విధంగా ఈ లోకం నుండి వేరు చేయబడి ప్రత్యేకంగా బ్రతకాలో దేవుడు మనకు అన్ని నేర్పిస్తున్నారు. నేర్పించిన ప్రతి పాఠాన్ని నీవు నీ ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకొని అలా బ్రతికితేనే నీవు కుమారుడుగా, కుమార్తెగా, దేవునికి అవినాభావ సంబంధం కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. ఆయన బిడ్డగా చేయబడిన తర్వాత మరలా నీవు ఎంత మాత్రము కూడా లోకం వైపు చూడకూడదు, లోకాశుల వైపు చూడకూడదు, అపవిత్రమైన వాటి కొరకు నీ మనసు పెట్టుకోకూడదు. ప్రతి విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా, భయముతో, వణుకుతో దేవుడు నీకు అప్పగించబడినటువంటి సంఘములో నీ సంఘ కాపరిని అనుసరిస్తూ నమ్మకంగా నువ్వు బ్రతికితే నీ జీవితం ధన్యంగా మార్చబడుతుంది. ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రం.